సుబ్బులు తాడు బొంగరం తడ తడ ఉంగరం నెల్లూరు పొంగణం మామిడాడ సంబడం వాము చెడుగుడంటే భయ్యా గుడుగుడంటే భయ్యా చెడుగుడంటే భయ్య నాకు గుడుగుడంటే భయ్యం పొంగు దుగ్గుడాటంటే మహాభయ్యం రో పొంగంటే భయ్య నాకు చీకటంటే భయ్యం వెలువెల్లా దోస్తడని మా భయం రో నీకోను బెల్లంటే తెగటి భయం రో పుల్లాయిసు ప్రేమంటే అమ్మో భయం రో ఇంతకంటే ఎక్కువైన పెద్ద భయం రో జర్రమొచ్చింది మామ జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాకి జర్రమొచ్చింది తెలుపు చూస్తే భయం నాకు తెలుపు చూస్తే భయం ఏ రంగు వస్తువన్నా గోరింగు భయం రో ఉప్పున్న భయం అగుడించున్న భయం కసంగుందామంటే ఒడి దొంగ భయం రో ఇంటిలో నారు బయట నీ భయానే అందరిలో మత్తులడికి పిసికిపోయానే పడితే నాకు ఎలా ఎర్రిగా జర్రం వచ్చింది మామ జర్రం వచ్చింది జర్రం వచ్చింది జర్రం వచ్చింది మామ జర్రం వచ్చింది జర్రం వచ్చింది జర్రం వచ్చింది దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగేటి సాలగాడ నాగేటి పనిరో నాగేటి సాలగాడ నాగేటి పనిరో నాగేటి సాలగాడ నాగేటి పనిరో నాగేటి సాలగాడ నాగేటి పనిరో సాకిరేవ తనుగాడ నాగేటి పనిరో ఎలగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి డగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునాగ కంపేడాసనాల్లో రంపమిగా సిల్క్ స్మిత జయమాలి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ కరీనా కరీనా సన్నీ లియోని అందరూ నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు.
మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి. అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. నాకు ఒక మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని.